హాయ్ ఇయర్స్ ఈరోజు మనం ఆర్ఆర్బి ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2025లో భాగంగా నెంబర్ సిస్టంలో నుంచి 3 or 4 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అండి. 100 క్వశ్చన్స్ పేపర్లో 30 క్వశ్చన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇన్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండి. 120 క్వశ్చన్ పేపర్లో 35 క్వశ్చన్స్ వస్తాయి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి. సో దాంట్లో భాగమే ఈ నెంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డిఎస్సి కూడా ఉపయోగపడుతుందని మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. సో మనం ఈరోజు 17th సమ్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇఫ్ k ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దెన్ 5k² - 5k ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై అన్నారు. సో దీనికి 2 మెథడ్స్ ఉన్నాయండి. సపోజ్ k = 1 తీసుకుంటే 5 - 5 = 0. k = 2 తీసుకుంటే 2 2s are 4 5s are 20 - 10 = 10. k = 3 తీసుకుంటే 45 - 15 = 30. ఇక్కడ 1s డిజిట్లో 0 వస్తే 5 and 10 బోత్ టేబుల్స్లో పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 5 and 10 బోత్ అండి. సెకండ్ మెథడ్ వచ్చి 5² - 5k = కామన్గా 5k ఉంది కదండి, 5k కామన్ తీస్తే k - 1. ఇక్కడ k ప్లేస్లో k - 1 అనేది 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయండి. సపోజ్ 1 ఉందనుకోండి, 1 - 1 0 పక్క నెంబర్స్. 2 తీసుకున్నాం k ప్లస్ 2 - 1 1 పక్క నెంబర్స్, అంటే దీనికి ముందున్న నెంబర్ అనమాట. 2కి ముందున్న నెంబర్ 1, 1కి ముందున్న నెంబర్ 0. 3 తీసుకుంటే 2 వస్తుంది. సో ఇక్కడ 5 ఇంటూ ముందు 5 ఉంది కదండి, 5 × 1 5 × 0 5 × 2 5 × 1 5 × 3 5 × 2 ఎక్సెట్రా. 5 1s are 5 5 0s 0 5 2s are 10 5 1s are 5 5 3s are 15 5 2s are 10. ఇక్కడ 5 0 కానీ 10 5 కానీ 15 10 కానీ బోత్ ఆర్ డివిజిబుల్ బై 5 and 10 బోత్ కదండి. సో ఈ విధంగా కూడా మనం గెస్ చేసి చెప్పచ్చు అనమాట. 5 0 10 5 15 10 ఉంది కాబట్టి విచ్ ఈజ్ డివిజిబుల్ బై 5 and 10 బోత్. నెక్స్ట్ 18th సమ్ నేను చెప్తున్నాను. 19th సమ్ కామెంట్లో ఇవ్వలేదండి ఎవరు. దీన్ని చూడండి ఎట్లా చేయాలో ఒకసారి. సొల్యూషన్ వచ్చి ఎప్పుడైనా లార్జెస్ట్ నెంబరే అనుకోవాలండి. PQ ప్లేస్లో 9 9 తీసుకోవాలి. ఇది థర్డ్ మోడల్ అండి. సేమ్ మోడల్లోనే ఇక్కడ లాస్ట్లో కొంచెం మారుతుందండి. పాసిబుల్ వాల్యూస్ డైరెక్ట్గా అడిగారు ఇక్కడ P and Q. ఇది థర్డ్ సమ్ అండి. ఇది సేమ్ మోడలే, కాకపోతే లాస్ట్లో కొంచెం ఇక్కడ ప్రొడక్ట్ అడిగారు. ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్ వచ్చిన ఆన్సర్కి ప్రొడక్ట్ ఆఫ్ A. ఇక్కడేమో ఇక్కడ డైరెక్ట్గా ఈక్వేషన్ లాగా 5x + 8y కనుక్కోమన్నారండి. సెకండ్ సమ్. థర్డ్ సమ్ లాంటి మోడల్లో సేమ్ అండి, సేమ్ అదే మెథడ్. 1 మెథడే దీనికి. సో గివెన్ నెంబర్ ఏమవుతుందండి, లెట్ ద నెంబర్ = 1981 PQ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు 1981 99 అని అనుకోవాలండి. నెక్స్ట్ 9 11 13 ఎల్సిఎం కనుక్కోండి. ఎల్సిఎం ఆఫ్ 9 11 and 13 ఈజ్ ఈక్వల్ టు 9 11 13 ఏమవుతుందండి, 99 × 30. 39s are 117 ప్లస్ 11 128 117 ప్లస్ 11 128. సో 128 తీసుకుంటే 1286 వచ్చిందండి. 87 చెక్ చేసుకుందాం ఒకసారి కరెక్ట్గా. 39s are 117 11 39s are 117 ప్లస్ 11. నెక్స్ట్ 1287. ఈ ఎల్సిఎంతో దీన్ని మనం ఏం చేయాలండి, డివిజిబుల్ చేయాలి. వచ్చిన రిమైండర్ ఏంటో రాయాలి, డివిజిబుల్ చేయాలి. దెన్ వి గెట్ రిమైండర్ ఏంటో రాయాలి. సో 1287 1981 99 1287 2s చూడండి. 1287 2s 2 7s are 14 2 8s are 16 5 17 2 2s are 4 2 1s are 2 2 4 7 4 2s ఎక్కువ అవుతుంది కదండి. 1s చూసుకోండి.
1289 87. 11లో 7 క్లోజ్ చేస్తే 4, 17లో 8 క్లోజ్ చేస్తే 9, 8లో 2 క్లోజ్ చేస్తే 6, 9 అండి. నెక్స్ట్ 1287 ఫోర్స్ చూద్దామా. 4 7 జా 28, 4 8 జా 32 + 2 34, 4 2 జా 8 3 11, 4 1 జా 4 5. 5s చూద్దామండి. 5 7 జా 35, 5 8 జా 43, 10 4 14 6. సో 5s పోతుంది. 6 4 35. 4 1 5 9 కన్నా తెచ్చుకుంటే ఇది కూడా మళ్ళీ 5సే పోతుంది. 5s కాదండి, 4s అనుకుంటా. 4s 5 1 48. సో రిమైండర్ ఈజ్ 1. సో ఈ విధంగా రిమైండర్ వి గెట్ 1. దేర్ఫోర్ the required number equal to 198199లో నుంచి రిమైండర్ని క్లోజ్ చేసుకోవాలండి. 198198 అవుతుంది. సో ఇవి పాసిబుల్ వాల్యూస్ అండి, 9 8. సో ఇక్కడ 1,98,198లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q అండి. P వాల్యూ ఇక్కడ చూడండి. P వాల్యూ Q వాల్యూ పక్క పక్కనే ఉన్నాయా లేకపోతే QP ఉన్నాయా? P వాల్యూ ఫస్ట్ ఉంది, Q వాల్యూ నెక్స్ట్ ఉంది. P వాల్యూ ఎంత రావాలి? ఫస్ట్ 9, Q వాల్యూ 8. సో వాట్ ఈస్ ద ఆన్సర్? D. సో ఈ విధంగా 19th సమ్ అండి. 20th సమ్ చూడండి. డైరెక్ట్గా ఇది గెస్సే, బై గెస్. Find the smallest number given below which is divisible by 3 but not divisible by 9. So 32068 divisible by 3 అవ్వాలి కానీ నాట్ డివిజిబుల్ బై 9 అవ్వాలండి. 3 అంటే 3 + 2 5 6 11 8 19 2 21 యాడ్ చేస్తే సో డివిజిబుల్ బై 3 అవుతుంది, నాట్ డివిజిబుల్ బై 9 అవుతుంది. సో ఇది అవుతుంది. నెక్స్ట్ 320684. 320684 ఉందనుకోండి. ఇది మరి ఒక ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ మనకి. డివిజిబుల్ బై 3 బట్ నాట్ డివిజిబుల్ బై 9. ఇక్కడ చూసేసుకోండి. 3 + 2 5, 5 + 6 11, 11 + 8 19 + 4 23. రెండిట్లో పోదు 23. 3 and 9 టేబుల్ రెండిట్లో పోదు. 3 + 2 5, 5 + 1 6, 6 + 6 12, 12 + 8 20. ఇది కూడా రెండిట్లో పోదు. 20 అనేది 3 టేబుల్ అండ్ 9 టేబుల్లో. 3 + 2 5, 5 + 9 14, 14 + 8 22, 22 + 6 28, 28 + 8 36. సో ఇది మాత్రం రెండిట్లో పోతుంది. సో ఇది ఒక్కటి ఫస్ట్ ఒకటే విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3